హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డీఏజింగ్. డీఏజింగ్ని మనకి అర్థమయ్యే భాషలో, అంటే మనకి ఇంకా సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మనకి సంవత్సరాలు గడిచే కొద్దీ మన బాడీలో హార్మోన్స్ ప్రభావం వయసు రీత్యా కానీ మనకి ఎప్పుడో కూడా బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. లైక్ మన ఫేస్ మీద ముడతలు రావడం, హెయిర్లో లైక్ వైట్ హెయిర్, గ్రే హెయిర్ రావడం, పోషకాహార లోపాలు ఉంటుంది. దీనికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మహేష్ బాబు గారికి 50 ఏళ్ళు అనుకుందాం. అదే మన తాతకి 50 సంవత్సరాలు ఉంటాయి. బట్ మన తాత వచ్చేసరికి ఏమో ఇలా ఉంటారు, మహేష్ బాబు ఏమో అలా ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే, అంటే మనం తీసుకునే ఆహారం బట్టి మనలో జరిగే చేంజెస్ అన్నిటికీ డెఫినెట్గా మనం తీసుకునే ఆహారం మాత్రమే మనకి అది సొల్యూషన్ చెప్తుంది. ఇప్పుడు మన కొత్త సంవత్సరం, ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రతి సంవత్సరానికి కొంతమంది ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటాం కదా. ఈ సంవత్సరం మనం ఏం చేద్దామంటే 2020 గాను ఇది రెజల్యూషన్గా పెట్టుకుందాం. ఈ టైప్ ఆఫ్ గోల్స్ పెట్టుకుందాం. ఎలా అంటే, మనం కూడా లైక్ మహేష్ బాబు లాగా లైక్ అందంగా కనిపించాలి, మన సంవత్సరాలు పైపడిన. సో అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, ముందు ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం నేను ఈ టిప్స్ చెప్తున్నాను. ఈ 5 టిప్స్ను ఫాలో అయితే మీరు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఒక మహేష్ బాబు లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా, ఒక చిరంజీవి లాగా మీరు కూడా ఉంటారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటిది, కూరగాయలు మరియు పళ్ళు. కూరగాయలను మరియు పళ్ళు అధికంగా ఉన్న ఆహారం మనం తీసుకోవడం వల్ల మన చర్మం అందంగా, ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా మనం అధిగమించవచ్చు. గుండె జబ్బులను మనం అధిగమించవచ్చు. క్యాన్సర్ మరియు బీపీ, బ్లడ్ ప్రెషర్ని, అధిక రక్తపోటును మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకి ఒక లక్ష్యంగా పెట్టుకుందాం. అంటే రోజువారీ ఆహారంలో ఒక 2 లేదా 3 పళ్ళను మరియు కూరగాయలు అధికంగా ఉన్న ఫుడ్ని మనం తీసుకోవడం అనేది ఈ 2026లో మనం దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం మన చర్మాన్ని మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. రెండవది, ఆకుకూరలు. ఆకుకూరలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పాలకూర, తోటకూర, గోంగూర మరియు అనేక గ్రీన్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలుసు, ఇవన్నీ మనకి చాలా పోషకాహారాలు ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో మనకి ఉంటాయి అని మనందరికీ తెలుసు. బట్ మనం అందరం ఏంటంటే దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఈ 2026 నుంచి మనం దీన్ని 2026 నుంచి మన ఆహారంలో తీసుకున్నట్టు అయితే మనకి అందమైన, ఆకర్షణీయమైన చర్మ ఆకృతితో పాటు అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోగలం. ఎలా అంటే, ఇది మనం రోజు తీసుకున్నట్టయితే ఇవి మన మెదడుకి, గుండెకు, ఎముకలు మరియు మన కాళ్ళను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఇది మనం పచ్చిగా కానీ సగం ఉడికించినటువంటి కానీ తీసుకున్నట్టయితే మనకి చాలా మంచిది. ఈ 2026 నుంచి అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా మనం కోరుకున్నట్టు విధంగా డీఏజింగ్ నుంచి కూడా మనం ఇది ఉపయోగపడుతుంది. మూడవది, శనగలు, చిక్ పీస్. ఇది మనకి చూడడానికి చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది మరియు దీన్ని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. బట్ దీనిలో అధిక ప్రోటీన్స్ ఉంటుంది. డీఏజింగ్ మనకి ఇది చేయగలదు. ఎలా అనేది ఇది నేను చెప్పట్లేదు. ఇది మన 2024 సంవత్సరానికి గాను టఫ్ట్స్ యూనివర్సిటీ, హార్వర్డ్, THN స్కూల్ ఆఫ్ హెల్త్, ఈ 2 యూనివర్సిటీలు కలిపి ఒక పరిశోధన ప్రారంభించారు. ఆ పరిశోధనలో తేలింది ఏంటి అంటే, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఉన్న మహిళను తీసుకుని తన ఫుడ్లో దీన్ని తినడం వల్ల తనతో పాటు తన ఏజ్ గలటువంటి పర్సన్తో కంపేర్ చేసినప్పుడు పీస్ తిన్నారో, ఎవరైతే ఈ చిక్ పీస్ని తన రోజువారీ ఇలా తీసుకోలేదో వారిద్దరిని గమనించినప్పుడు మేజర్గా వీళ్ళు గమనించింది ఏంటంటే, ఈ ఏజెస్ అంటే 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ మహిళలో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, టైప్ 2 షుగర్స్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. చిక్ పీస్ని మనం స్నాక్గా కానీ నార్మల్గా కానీ మనం తీసుకున్నట్టయితే రోజుకి వారీలో మనం 60 నుంచి 70 సంవత్సరాలు వచ్చిన మనలో రోగ నిరోధక శక్తి మరియు హార్ట్ డిజీజెస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ బ్రెయిన్కి సంబంధించినటువంటి రోగాలు ఏమి రాకుండా ఫిజికల్గా, మెంటల్గా మనం స్టేబుల్గా ఉండగలం. ఫైటోకెమికల్స్ అండ్ ప్రోటీన్స్ అధికంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి మరియు మన డీఏజింగ్కి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది.
నాలుగవది వాల్నట్స్ మనం ఒక అరకప్పు నుంచి లైక్ 3/4 కప్పు వరకు మనం రోజు దాన్ని తీసుకున్నట్టయితే కనుక మెడిటేరియన్ మైండ్ మరియు డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ వాల్నట్స్ అనేది మనకి బీపీ నుంచి, అధిక రక్తపోటు నుంచి, గుండె జబ్బులను మరియు టైప్ 2 డయాబెటీస్ని కూడా మనకి ఇది కంట్రోల్లో ఉంచడానికి ఇది మనకు సహాయపడుతుంది. అదేవిధంగా వాల్నట్స్కి నార్మల్ నట్స్కి కంపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది వాల్నట్స్లో మనకేం ఉండదు. బట్ చాలామంది ఏంటంటే టేస్ట్ కోసం అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ యూస్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఈ వాల్నట్స్లో మనకి ఏం దొరుకుతుందంటే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది ఈ వాల్నట్స్లో మనకి అధిక మొత్తంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెన్కి 1.6 గ్రామ్ ఆఫ్ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది ఒక పర్ డేకి రిక్వైర్ అవుతుంది. అదే ఒక ఉమెన్కి 1.1 గ్రామ్ ఆఫ్ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. అదే మనం ఈ 14 పీసెస్ ఆఫ్ వాల్నట్స్ మనం ఒక రోజుకి తీసుకుంటే 2.6 గ్రామ్ ఆఫ్ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది మనకి ఉత్పత్తి చేస్తుంది. సో దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉందంటే కనుక దీంట్లో ఈ వాల్నట్స్లో మనకి ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల మనకి ఇది రోగ నిరోధక శక్తిగా ఈ వాల్నట్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది హెల్తీగా ఉండడంలో. సో మనం దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఐదవది గ్రీన్ టీ కూడా మన వాల్నట్స్ లాగానే లైక్ ఎక్కువ పాలిఫెనాల్స్ కలిగి ఉంటుంది. ఇది మన మెదడు యొక్క డీఏజింగ్ని కలిగిస్తుంది. సో ఈ మెదడు డీఏజింగ్ ఎందుకు అనేది మెదడుకి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఇవన్నీ మనకి ఎందుకు తక్కువ అవుతాయి అంటే పాలిఫెనాల్స్ అనేది మన బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది. సో మన ఈ పాలిఫెనాల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటేనే మన మెదడు అనేది లైక్ ప్రీవియస్గా ఎలా ఉంటుందో అలాగే ఉండగలుగుతుంది. సో ఈ పాలిఫెనాల్స్ని మనం క్రియేట్ చేయడంలో ఈ గ్రీన్ టీ అనేది లైక్ ముందంజుగా ఉంటుంది. అది నేను చెప్పట్లేదు. September 1, 2025 డైరెక్ట్ ప్లస్ ట్రయల్ పబ్లిష్డ్. ఆ పబ్లిష్మెంట్లో ఏమొచ్చింది అంటే ఎవరైతే ఈ గ్రీన్ టీ డైట్ని ఫాలో అవుతారో, అదేవిధంగా న్యాచురల్ డైట్ ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళకి కంపేర్ చేసుకుంటే ఈ గ్రీన్ టీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ యొక్క పాలిఫెనాల్స్ అనేది లైక్ ఇంక్రీజ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం డీఏజింగ్ ఆఫ్ బ్రెయిన్కి ఇది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్ టీ అనేది పాలిఫెనాల్స్ మాత్రమే కాదు మరియు ఇన్ఫ్లమేషన్ని లైక్ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ టీ వాల్నట్స్ రెండు సిమిలర్గా ఉంటుంది. ఈ గ్రీన్ టీ దట్ మీన్స్ మన మెదడుకు కావాల్సినటువంటి ఈ పాలిఫెనాల్స్ని ఇంక్రీజ్ చేయాలి అంటే రోజుకి మనం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మాత్రమే మనం ఆ పాలిఫెనాల్స్ని ఇంక్రీజ్ చేయగలం. లైక్ మన బాడీలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దట్ మీన్స్ డీఏజింగ్. సో అది మన బ్రెయిన్కి